నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ వివేకానంద రెడ్డి ఒక ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, మరో ముఖ్యమంత్రికి స్వయాన బాబాయ్. అయితే అలాంటి హత్య తర్వాత ఫస్ట్ గుండెపోటని, తర్వాత సాయంత్రానికి గొడ్డలిపోటని, కానీ 6 సంవత్సరాలు దాటినా ఎటువంటి విచారణ కానీ ఎటువంటి కొలిక్కి రానటువంటి పరిస్థితి. కానీ సొంత బాబాయ్ హత్య కేసును కూడా ఎందుకని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాడు వైఎస్ జగన్? దీని వెనక జగన్ పాత్ర కానీ భారతి పాత్ర కానీ ఏమైనా ఉందా? అయితే అదే విధంగా చూసుకుంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని ఎలా చూడాలి? అయితే నిన్ననే రంగన్న, వాచ్మెన్ రంగన్న కూడా చనిపోవడం జరిగింది. తను చనిపోయే ముందు అక్కడ ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఏం జరిగింది, అక్కడ డెడ్ బాడీ ఎక్కడ ఉంది ఏంటి అనేది పూర్తిగా మనం చూస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు చూసాం. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన కింద మనం చూసుకోవచ్చు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన తమ్ముడు. ఆయన ఒక గతంలో ముఖ్యమంత్రి, ఈయన ఎంపీగా కూడా చేశారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్. అయితే ఈ హత్యతోనే జగన్ సీఎంగా అయ్యాడు, అది అందరికీ తెలిసిందే. కానీ 5 ఏళ్లలో ఎటువంటి కొలిక్కి రాకుండా ఎవరైతే హత్య చేశారో వాడు పసిపిల్లోడు అని చెప్పి కాపాడుకుంటూ రావడం కావచ్చు, కర్నూలు హాస్పిటల్ దగ్గర చేసినటువంటి ఒక విధ్వంసాన్ని కావచ్చు మనం చూసాం. మొత్తానికి అనుమానాస్పద మృతులు మాత్రం పెరుగుతూ పోతున్నారు. నెక్స్ట్ గొడ్డలిపోటు ఎవరి మీద పడబోతుంది? మొత్తానికి ఇప్పటిదాకా ఇక్కడితో ఆగిపోతుందా ఈ యొక్క అనుమానాస్పృతులు? మొత్తానికి ఇది తేలబోతుందంటే ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నేర్పుతోటి, ఓర్పుతోటి, ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, హూ కిల్డ్ బాబాయ్? దీనికి ఆన్సర్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్న సందర్భం. సో ఈ వివేకానంద హత్య తర్వాత జరుగుతున్న అదృశ్యమైపోతున్న లేదా అనుమానాస్పద మృతి చెందుతున్న సాక్షులు, ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా దీన్ని ఏ విధంగా విశ్లేషణ చేయాలి అంటే, ఫస్ట్ బాబాయ్ హత్య జరిగింది ఎర్లీ మార్నింగ్. జగన్ రెడ్డి గారు ఆ టైంలో ఆయన చెప్పిన మాట, నేను చెప్పింది కాదు, ఆయన చెప్పినప్పుడు మార్నింగ్ 4:30కి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్లో ఉన్నారు. 4:30కో 5కో ఇక్కడి నుంచి కాల్ వెళ్ళింది. భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి గారికి చెప్పారు. జగన్ రెడ్డి గారు అది విన్న తర్వాత వాళ్ళ శ్రేణులతో మీటింగ్లోకి వచ్చి నో మోర్ బాబాయ్, నో మోర్ అన్నాడు. అది ఆయన చెప్పిన మాట, ఇందులో నా మాట కాదు. సెకండ్ పాయింట్, జగన్ రెడ్డి గారికి ఉన్న అలవాటు, గుడ్ ఆర్ బ్యాడ్, తక్కువ డిస్టెన్స్ ఉన్నా సరే ఫ్లైట్లో అన్న వెళ్ళాలి, హెలికాప్టర్లో అన్న వెళ్ళాలి, నాట్ బై రోడ్. ఎందుకంటే అంత రోడ్డు పొడవున్న పరదాలు కట్టలేరు కదా, కొద్ది కష్టం కదా, లాంగ్ కదా, కాబట్టి ఫ్లైటా హెలికాప్టరా. మరి హత్య మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే పులివెందుల వెళ్ళటానికి సాయంత్రం దాకా టైం తీసుకొని ఈవినింగ్ బై రోడ్డు బై కారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది రియాలిటీ మనం ఆలోచించాలా. సరే, మార్చి 15, 2019లో హత్య. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. నిజాలు వెలికి తీద్దామని ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెడదామని చేశారు, అభినందిద్దాం. సబ్సిక్వెంట్గా అదే ఇయర్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లేకపోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవిలోకి రావటానికి కూడా బాబాయ్ హత్యని నారాసుర రక్త చరిత్ర అని ప్రజల్ని మిస్గైడ్ చేసి దాన్ని బాగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చింది, పర్వాలేదు, తప్పు కానీ ఓకే యాక్సెప్ట్ చేద్దాం, జరిగింది కదా. వచ్చిన తర్వాత సొంత బాబాయ్ హత్య కదా, ఏం చేశారు? ఫస్ట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై దెన్ తెలుగుదేశం పార్టీని క్యాన్సిల్ చేశారు. పర్వాలే, సిబిఐ నిష్పక్షపాతిగా ఎంక్వైరీ జరగాల అన్నాడు. సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఏం జరిగింది సంఘటనలు? ఇవన్నీ సంఘటనలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇవన్నీ విన్నవాళ్ళు చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. హూ కిల్డ్ బాబాయ్? తర్వాత ఏం చేశారు? సిబిఐని రాకుండా ఆపేశారు. సిబిఐ రావడానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎందుకు నిజాలు బయటకు వస్తాయనా? నంబర్ 2, సిబిఐ వచ్చినప్పుడు కర్నూలు దగ్గర అవినాష్ రెడ్డిని విచారించడానికి వస్తే అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించి సిబిఐని బెదిరించిన మాట వాస్తవం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? నంబర్ 3, భారతదేశ చరిత్రలో సిబిఐ విచారణ అధికారి మీద ఏపీ పోలీసులు చేత కేసు పెట్టించి భయపెట్టిన మాట నిజం కాదా?
ఎందుకు చేయవలసి వచ్చింది ఇవన్నీ? ఎందుకు చేయవలసి వచ్చింది? సరే, సునీతమ్మ గారు వైఎస్ వివేక కూతురుగా వీరోచితమైన పోరాటం ఇన్ని సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం వీరోచితంగా చేస్తూ ఉంది. ఆఖరికి ఆమెకి రియలైజేషన్ వచ్చింది, ఇది నారాసుర రక్త చరిత్ర కాదు, జగనన్న రక్త చరిత్ర అని. ఆమె చెప్పిన మాట నేను చెప్తుంది కాదు, అందుకే నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం అన్న. ఆమె ఒక విషయం అర్థమైన తర్వాత కోర్టుకు వెళ్ళింది. సిబిఐ ఎంక్వైరీ లేట్ అవుతుంది, స్పీడ్గా దీని కేసు నిజానిజాలు తేల్చండి, హత్య చేయించిన వాళ్ళు జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని సునీతమ్మ చెప్తా ఉంది, షర్మిళమ్మ చెప్తా ఉంది, జగన్ రెడ్డి గారు అమ్మ చెప్తా ఉంది, కుటుంబ సభ్యులంతా క్లియర్గా చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు సరే, కేసు సిబిఐ విచారణ డిలే అవుతుంది రకరకాల కారణాల వల్ల. సునీతమ్మ వేలెత్తి చూపిస్తుంది జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వైపు. సరే, ఎందుకు ఆయన అధికారంలో ఉండి కేసు తేల్చలేదు? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో ఇంకొక ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏమంటే, ఈ కేసుకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనెక్షన్ ఉన్నవాళ్ళు కానీ సాక్షులు కానీ ఈ కేసుకి లింక్ ఉన్న వ్యక్తులు కానీ సిరీస్ ఆఫ్ అనుమానాస్పద మృతులు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే దానికి ఆన్సర్ ఏమంటే, ఈ ఫ్యాక్షనిస్టులు, నేర సామ్రాజ్యం కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఫిలాసఫీ ఏంటంటే, ఈ హత్యలు చేసిన తర్వాత సాక్షుల్ని జీరో చేసేయాలి, సాక్షులు ఎవరు మిగలకూడదు. మనం గతంలో చూసినట్టయితే పరిటాల రవీంద్ర హత్య విషయంలో సాక్షుల్ని జీరో చేశారు, 1 by 1 చనిపోయారు. కేసు నిర్వీర్యం చేయటం కోసం ఫ్యాక్షనిస్టులు ఎన్నుకునే ఫిలాసఫీ అది, వాళ్ళ ప్రిన్సిపల్ అది. అదే పరంపర బాబాయ్ హత్య కేసులో 1 by 1 అనుమానాస్పద మృతుల లిస్టు పెరుగుతూ ఉంది. ఇది మనం పరిశీలించినట్టయితే ఒక్కసారి కె శ్రీనివాసరెడ్డి అనే ఒక డ్రైవర్ డైరెక్ట్గా కేసుకి సంబంధం ఉన్న వ్యక్తి. 2వ తారీఖు 9వ నెల 2019లో అనుమానాస్పద మృతి. ఆయనకి ఒకే రీజన్ కనిపిస్తుంది మనకి, ఈ కేసుతో ఆయనకి సాక్షి కాబట్టి. రెండవది గంగాధర్ రెడ్డి 9 జూన్ 2022లో అనుమానాస్పద మృతి. ఎందుకు, ఏం జరిగింది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. డాక్టర్ గంగిరెడ్డి బై ప్రొఫెషన్ డాక్టరు, భారతమ్మ గారికి తండ్రి. ఆ హత్య జరిగినప్పుడు వివేకానందరెడ్డి బాత్రూంలో రక్తపు మడుగుల మధ్య చనిపోయి కనిపించినప్పుడు కొద్దిమంది సాక్షుల్లో డాక్టర్ గంగిరెడ్డి గారు బీయింగ్ ఏ మెడికల్ ప్రొఫెషన్ అక్కడ ఉండి చనిపోయారని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎవరి ఆదేశాల మేరకో తెలవదు కానీ చనిపోయిన బాడీకి ఈ తలకి కుట్లేశారు. ఆ కుట్లేయటానికి సహకరించింది డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఇంకొక యంగ్ 35 years వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి సొంత కుటుంబ సభ్యుడు, బయటవాడు కాదు. ఆయన గంగిరెడ్డి గారికి సహకరించారు. గంగిరెడ్డి గారు 4/9/2020లో చనిపోయాడు అనుమానాస్పద మృతి. నెక్స్ట్ టోకెన్ నెంబర్ ఎవరిది? వైఎస్ అభిషేక్ రెడ్డి. వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి వీరోచితంగా పోరాడిన వ్యక్తులు ఒక్క పేరు చెప్పమంటే నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ శ్రేణులు చెప్పేది డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆఖరికి జగన్ రెడ్డి గారు సిబిఐ అవినాష్ రెడ్డిని బాబాయ్ హత్య కేసులో జైలుకి పంపిస్తే ఆ ఎంపీ స్థానానికి డాక్టర్ అభిషేక్ రెడ్డిని పెట్టాలని సక్సెసర్గా ఈయన క్యాండిడేట్గా నిర్ధారణ కూడా ప్లాన్ బి పెట్టుకున్న నేపథ్యం మనం బయటికి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది అప్పట్లో. అంటే ఆ స్థాయికి డాక్టర్ అభిషేక్ రెడ్డి వచ్చారు. సబ్సిక్వెంట్గా ఏమైంది, డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆ బాడీకి అసలు కుట్లేయచ్చా చనిపోయిన తర్వాత వితౌట్ పోస్ట్ మార్టం? లీగల్గా కరెక్ట్ కాదు, లాజికల్గా కరెక్ట్ కాదు, ఎథికల్గా కరెక్ట్ కాదు, మోరల్గా కరెక్ట్ కాదు. మరి ఎందుకు వేశారు? ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే ఆయన పొరపాటున మీడియా ముందు చెప్పాడు, ఇట్లా వేశాను ఏదో చెప్పాడు. తర్వాత ఆయన కుటుంబం నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి డాక్టర్ అభిషేక్ రెడ్డి కనుమరుగైపోయాడు. సరే, ఏదో వైద్యుడు కాబట్టి ఆయన ప్రొఫెషన్ వైజాగ్లో ఆయన డాక్టర్ వృత్తి చేసుకుంటున్నారు అని అందరం అనుకున్నాం. పోనీలే యంగ్ కుర్రాడు డాక్టర్ వృత్తి చేసుకుంటున్నాడు, పాలిటిక్స్ వదిలేసని. ఆల్ ఆఫ్ ఎ సడన్ సర్ప్రైజింగ్లీ ఆయనకి ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఒక అరుదైన వింత జబ్బు వచ్చిందని దానికి ట్రీట్మెంట్ కోసం సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అసలు ఈ సిటీ న్యూరో హాస్పిటల్ చరిత్ర ఏంటి? జగన్ రెడ్డి గారికి అదేది కోడికత్తి కానీ ఇంకొకటి కానీ చిన్న చిల్లర ఈ కథలన్నిటికీ ప్రొటెక్షన్ ఇచ్చి మెడికల్గా ఈ కథ ఏర్పాట్లు చేసేది సిటీ న్యూరో హాస్పిటల్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
మరి ఇతను అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగింది. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత 35 years యంగ్ డాక్టరు ఎందుకు చనిపోయాడు? 11 January 2025లో ఆయన ఎందుకు చనిపోయాడు? దీన్ని అనుమానాస్పదంగా మనం పరిగణించవలసి ఉంటుంది. నిన్న వాచ్మెన్ రంగయ్య 70 years, ఆయన స్వయంగా ఆయనకి తెలిసినన్ని విషయాలు బహుశా వేరే వాళ్ళకు కూడా తెలియదాం, ఎందుకంటే ఆ ఇంటికి వాచ్మెన్గా కొన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాడు. వాళ్ళ భార్య కూడా గతంలో రంగన్నకి ప్రాణభయం ఉంది, ప్రాణహాని ఉంది అని భయపడుతూ చెప్పిన సందర్భం. ఈయన అనుమానాస్పద మృతి నిన్న జరిగింది. ఇంకొక విషయం వెలుగులోకి ఇంకా కొంతమందికే తెలుసు. ఆ రోజు హత్య జరిగిన రోజు హైదరాబాద్ నుంచి పులివెందుల 2 పెద్ద తలకాయలు, బాగా పెద్ద తలకాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, జగన్ రెడ్డికి రైట్ అండ్ లెఫ్ట్ కారులో వెళ్ళారు పులివెందుల, సాయంత్రానికి చేరుకున్నారు. ఈ ట్రావెల్ నేపథ్యంలో ఇన్ని గంటల్లో వాళ్ళు చాలామందికి, జగన్ రెడ్డికి కావచ్చు, సకల శాఖ మంత్రులకు కావచ్చు, రకరకాల మనుషులకి ఫోన్లో మాట్లాడారు, రహస్యాలన్నీ చర్చించుకున్నారు. పులివెందులు వెళ్ళారు రోజు ఈవినింగ్కి. నెక్స్ట్ డే ఆ డ్రైవర్ అనుమానాస్పద మృతి. ఏమైంది? వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్, ఏం జరిగింది, ఏంటి పరంపర? దస్తగిరికి వద్దాం. దస్తగిరి ఆ కేసులో అప్రూవర్గా మారాడు. దస్తగిరి చెప్పిన నిజాలు, వెల్లడించిన నిజాలు సభ్య సమాజం ఆశ్చర్యపోయే విషయం. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు జైలు లోపల దస్తగిరిని చంపటానికి ప్లాన్ చేసిన వివరాలన్నీ కూడా దస్తగిరి బయటికి చెప్పాడు. ఆయనకి 20 లక్షలు ముట్టినాయి అని చెప్పాడు. అసలు ఆ 20 లక్షలు ఇచ్చింది ఎవరు? దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? దాని వెనకున్న శక్తి ఎవరు, వ్యక్తి ఎవరు, సూత్రధారి ఎవరు, సపోర్ట్ చేసింది ఎవరు, గైడ్ చేసింది ఎవరు? బయటికి రావాల్సిన విషయం. సో దస్తగిరికి ప్రాణహాని ఉంది. ఈ పరంపరట కట్ చేస్తే ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి, రాజ్యసభ నుంచి బయటకు వచ్చినాక ప్రెస్ మీడియాలో ఒక విలేకరు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? వైఎస్ వివేకానందరెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయాడని ప్రపంచానికి తెలియజెప్పింది విజయసాయిరెడ్డి. ఆయన చూశాడా? నీకు ఎట్లా తెలుసు అని అడిగారు. నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు, అందుకే నేను చెప్పా అన్నాడు. సో విజయసాయిరెడ్డి కనుక ఒకవేళ పార్టీలో లేకపోయినా ఆయన జీవించి ఉంటే మరి అవినాష్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఏం చెప్పాడు, ఇంకేమేమి విషయాలు విజయసాయిరెడ్డి దాకా వెలుగులోకి వస్తే నెక్స్ట్ టోకెన్ నంబర్ విజయసాయిరెడ్డి అవుతుందా ఏందని ఒక భయం. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు? సునీతమ్మ. మరి సునీతమ్మ పత్రికాముఖంగానే ఇప్పటికే చాలా సందర్భాల్లో నాకు ప్రాణహాని ఉంది, ఈ కేసు తొందరగా తేల్చండి అని కోర్టుకు మొరపెట్టుకోవడం. కోర్టు వాళ్ళు కొన్ని డైరెక్షన్స్, గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ మేబీ రకరకాల రీజన్స్ వల్ల అది డిలే అవుతూ ఉంది. ఈ డిలే అవుతూ ఉన్న వల్ల సునీతమ్మకి ఏదన్నా ప్రాణహాని జరిగితే ఈ కేసులో ఇంకా సాక్షులు ఎవరు మిగలరు, కేసే నిర్వీర్యం అయిపోతుంది. ఈ విధమైన కుట్ర కోణం ఇందులో దాగి ఉంది. కాబట్టి ఈ అనుమానితుల పరంపరమైన మృతి విషయాన్ని ఛేదించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకా నుంచి అయినా ఫర్దర్ డిలే చేయకుండా, గవర్నమెంట్ మారింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇనిషియేషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇండిపెండెంట్ ప్రతిపత్తి కలిగిన సిబిఐ ద్వారా ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకొచ్చినట్టయితే అందరి వేళ్ళు ఇద్దరు వైపే చూపిస్తున్నాయి, జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. మరి ఈ కేసు విషయం కనుక క్షుణ్ణంగా పరిశీలించి ఈ కేసు కనుక క్లారిటీ వచ్చి క్లియర్ అయితే వాళ్ళిద్దరు పరిస్థితి ఏందో జైలు జీవితం గడప తప్పదు. ఈ లోపే సబ్జెక్టు కండిషన్ విజయసాయిరెడ్డి గారిని, సునీతమ్మకి ఏం జరగకూడదు అని ఆశిద్దాం. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు నెక్స్ట్ గొడ్డెల పోటీ ఎవరి వైపు అంటే మీరు అన్నట్టు వీళ్ళిద్దరి వైపే చూపిస్తుంది. సో ఏం కాకూడదని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.